నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పెండింగ్ ప్రాజెక్టులన్నీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు వద్ద గల ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, టెక్కలి, పలాస నియోజకవర్గాల పరిధిలో ఉన్న 30,000 ఎకరాలను సస్యశ్యామలం చేసే ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు శరవేగంగా జరిపి రానున్న ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, వంశధార ప్రాజెక్ట్ పర్యవేక్షణ ఇంజనీర్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గతుకులు లేని రహదారులు శరవేగంగా ముస్తాబవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం టెక్కలి నియోజకవర్గం పరిధిలో పలు రహదారులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం పల్లెలకు పూర్వ వైభవం తీసుకురావటానికి ప్రాధాన్యతనిస్తోందని, అందులో భాగంగానే మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఆయన తొలుత నర్సీపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారి NH-16 నుంచి బోరగాం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దిమిలాడ, లింగాలపాడు, బోరగాం, చిన్నమర్రిపాడు, బోరగాం మార్గాల్లో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులను కూడా శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బోరగాం గ్రామంలో 7 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రహదారిని ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల తరపున, తన తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతాం. జూన్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అమ్మకు వందనం పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో 15,000 జమ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పక్కన చేస్తున్నాం, సంక్షేమం కూడా ఒక పక్కన ఇస్తున్నాం. ఈరోజు మీ అందరికీ ఎన్నికల ముందు ఇక్కడే చెప్పాను, మమ్మల్ని ఓట్లు వేయండి, 3,000 పెన్షన్ 4,000 ఇస్తాను, అది కూడా 2 మాసాలు ముందే ఇస్తాను, మీ ఇంటికి తెచ్చిస్తానని చెప్పాను. చాలా మంది నమ్మలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఇబ్బందులున్న 3,000 4,000 చేసి ఏప్రిల్ నుంచి ప్రతి ఒక్కరికి పింఛనిచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే భర్త చనిపోతే భార్యకి పింఛన్ ఇచ్చేవాళ్ళం. గత ప్రభుత్వంలో భర్త చనిపోయినా భార్యకి పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు. మనం మొన్న నవంబర్ నుంచి భర్త చనిపోతే వెంటనే భార్యకి పింఛన్ ఇస్తున్నాం. అయితే నవంబర్ ముందు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి పింఛన్లు రావడం లేదు. చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు, మొన్నే చనిపోతే పింఛన్ వచ్చింది, నా భర్త సంవత్సరంన్నర ముందు చనిపోయారు, మాకెందుకు పింఛన్ ఇవ్వడం లేదని చాలా మంది గ్రామాల్లో అడుగుతున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే ఇంకా 90,000 మంది విడో పింఛన్లకు అర్హులున్నారు. ఈ నెలలోనే మంజూరు చేసి రేపు మే నెలలో వాళ్ళకు కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలతో మమేకమయ్యేందుకే పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలంలోని పల్లె నిద్ర తొలి రోజులో భాగంగా బందరవానిపేటలో శుక్రవారం బస చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని సమస్యలపై అవగాహన కల్పించుకుని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పల్లెలకు ఎటువంటి నిధులు కేటాయించకపోవటం, ఆర్థిక సంఘం నిధులను పక్కదారి
పట్టించడంతో పూర్తిగా మౌలిక సదుపాయాలు కరువై అస్తవ్యస్తంగా తయారైందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పల్లెల్లో రహదారుల నిర్మాణానికి పల్లె పండుగ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి గ్రామాలకు కొత్త కళ తీసుకువచ్చారన్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా పంచాయతీల అభివృద్ధికి కేటాయించడంతో వాటి గ్రామాల్లో కాలువల్లో రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తున్నామన్నారు. పల్లె నిద్ర చేయటం ద్వారా గ్రామంలో చివరి ప్రాంతంలో ఉన్న సమస్యలపై కూడా దృష్టి సారించవచ్చని చెప్పారు. అనంతరం బందరువానిపేట వసతి గృహంలో విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. విద్యార్థినులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తోందని, గత 5 ఏళ్లలో గాడి తప్పిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం బందరవానిపేట పంచాయతీ ఇది పూర్తిగా సముద్రంకి 10 మీటర్ల దూరంలో కూడా లేదు. జస్ట్ 10 మీటర్లు కూడా లేదు. సముద్రం ఒడ్డునే ఉంది. సముద్రం ఇక్కడే ఎదురుగా కనిపిస్తుంది. పూర్తిగా ఫిషర్మ్యాన్ విలేజ్. ఇది ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ బేస్డ్ విలేజ్. ఇక్కడ మౌలిక వసతులు అత్యంత దయనీయంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు పల్లె నిద్రలో భాగంగా బందరవానిపేటలో నేను పల్లె నిద్ర కోసం ఇక్కడికి రావడం జరిగింది. క్షేత్రస్థాయిలో నేను పరిశీలన చేస్తుండగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, త్రాగునీటి సమస్య కానీ చాలా దారుణాతిగా పరిస్థితుల్లో ఉంది. జలజీవన్ మిషన్ స్కీము శాంక్షన్ అయినప్పటికీ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఇది అస్తవ్యస్తంగా తయారైంది కనుక మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఎక్స్టెండ్ చేసిన సందర్భంగా త్వరలో వర్కులు కూడా మొదలవుతాయని ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది. సో తప్పకుండా ఈ ఊర్లో అన్ని మౌలిక వసతులు కల్పించడానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇంకా సగం ఊరు మాత్రమే తిరిగాం, మిగతా ఊరంతా తిరగాల్సింది ఉంది. అవన్నీ తిరిగి వీరి సమస్యలు ఏంటో తెలుసుకొని వీరికి ఏం కావాలో అన్నీ నోట్ చేసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ సమస్యలన్నీ క్లియర్ చేసే దిశగా నేను ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గార మండలంలోని బందరువానిపేటను అన్ని విధాలుగా బాగు చేసి అభివృద్ధి చేసే బాధ్యత నాది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హామీ ఇచ్చారు. మండలంలోని బందరువానిపేటలో శుక్రవారం పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ఉదయం సముద్ర తీర ప్రాంతంలో పర్యటించారు. అనంతరం గ్రామంలో గ్రామ ప్రజలతో రచ్చబండ వద్ద మాట్లాడుతూ గ్రామంలో శ్మశాన వాటిక, లైట్ హౌస్, సముద్ర తీర ప్రాంతం, కాంపౌండ్ వాల్, శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ పరిశీలించానని చెప్పారు. గ్రామంలో సమస్యలను తెలుసుకునేందుకు పల్లె నిద్ర చేసినట్లు వివరించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీ రామారావు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. ఆనాటి తరువాత ఇక్కడ సౌకర్యాలేవి ఇక్కడ కల్పించలేని ఎన్టీఆర్ స్ఫూర్తితో సముద్రంలోకి వెళ్ళి చేపలను ఒడ్డుకు మోసుకుని వచ్చేందుకు, మార్కెట్కు తరలించేందుకు మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూశానన్నారు. సముద్రంలో కొంత దూరం వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని వివరించారు. రోడ్డు కొట్టుకుపోకుండా రాళ్లతో నిర్మాణాలు చేపడతామని చెప్పారు. దీంతో చేపలను ఎక్కువ దూరం మోసే పరిస్థితిని బయటపడవచ్చని అన్నారు. గ్రామంలో ఎక్కువ మంది మంచినీటి కుళాయిలకు మోటార్లు బిగించిన పరిస్థితిని పరిశీలించానని స్పష్టం చేశారు. 2 రోజుల్లో సర్వే చేసి వారికి నోటీసులు ఇవ్వటం జరుగుతుందని, వెంటనే మోటార్లు తొలగించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ను అందజేస్తామన్నారు. గ్రామంలో చాలని ఇళ్లల్లో ప్రజలు అనేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, త్వరలో గ్రామంలో అన్ని సదుపాయాలతో కూడిన కాలనీని నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కాలనీలను ప్రభుత్వం నిర్మించి ఇస్తుందా లేదా బిల్లులు చెల్లిస్తే లబ్ధిదారులే నిర్మించుకుంటారా అన్నది త్వరలో ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యతను నాది అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు.
సాయంకాలం 4 గంటల నుండి ఊర్లో ప్రతి సందు అన్ని తిరిగాం. మీ ప్రాబ్లమ్స్ ఏంటో అన్ని తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ మీ శ్మశాన వాటిని చూసాం, అక్కడ లైట్ హౌస్ చూసాం, అలాగే సముద్రం కొట్టుకుపోతుందని వాచ్ చూసాం, అలాగే బ్రేక్ వాటర్ కోసం చూసాం, అన్ని రోడ్లు చూసాం, ప్రతిదీ స్కూల్ కాంపౌండ్ వాళ్ళేది అది చూసాం, ఇక్కడ శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ చూసాం. ప్రతి ఒక్కటి ఇప్పుడు మేము తిరిగి ఇప్పుడు రావడం జరిగింది. పొద్దున్నే మీరు 8 గంటల వరకు నేను చూశాను, 8కి 8:30 వరకు చూశాను, ఎవరు రాలేదు. 8:30కి వస్తే 9:30కి 10 క్లోజ్ చేసి ఇవన్నీ తిరుగుదాం అనుకున్నా. ఇప్పుడు అవన్నీ తిరిగేశాను. ఈవెన్ చేపలు ఎన్ని దొరుకుతున్నాయి, మార్కెట్ లోకి ఎలా తీసుకెళ్తున్నారు, మీకు మోతకి ఎంత కష్టం అవుతుందో కూడా చూశాను. కనుక సముద్రం లోపలికి కొద్దిగా సీసీ రోడ్డు ఎక్స్టెండ్ చేయడానికి చూస్తాం. ఆ సీసీ రోడ్డు కొట్టుకుపోకుండా చుట్టూ దాన్ని ఎలాగైతే రాళ్ళతో బ్రేక్ వాటర్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా చూస్తాం. దానివల్ల చేపలు మోసే ఇబ్బంది కూడా తక్కువ. అక్కడి వరకు వెహికల్ వెళ్లే విధంగా ప్లాన్ చేస్తాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతీరెడ్డిని అవమానిస్తూ ఆమెను కించపరుస్తూ వైఎస్ భారతీరెడ్డి మీద ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని అన్నారు. సోషల్ మీడియా పుణ్యమా అంటూ నోటికి హద్దు అదుపు లేకుండా పేట్రేగిపోతున్న బ్యాచ్ని మనం చూస్తున్నామని, ఇదిగో అలాంటి విపరీత కామెంట్స్తో తీవ్రంగా స్ట్రోల్ అవుతున్నాడు చేబ్రోలు కిరణ్ కుమార్ అనే టీడీపీ అభిమాని అన్నారు. అతనిపై పార్టీ పరంగా కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కిరణ్ మాత్రమే కాదు పరుషమైన తప్పుడు భాషతో దూషించే అందరి పట్ల పార్టీలకు అతీతంగా ప్రభుత్వం కఠినంగా చర్యలు ఉండాలన్నారు. రాజకీయ కక్షలతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగవద్దని, సోషల్ మీడియాలో భారతీరెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమని చెప్పారు. ఇలాంటి నీచపు కామెంట్స్ మహిళల పట్ల చేయటం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ఈ కూటమి పాలనలో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యపైనే ఇలాంటివి జరుగుతున్నాయంటే సామాన్య మహిళల పట్ల వ్యవహరించే తీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రజావసరాలకు, అందరి అవసరార్థం, అభివృద్ధి, సంక్షేమం అన్నింటినీ అన్ని వర్గాల ప్రజానీకానికి అందిస్తూ అండగా నిలిచేది కూటమి నాయకులు సిక్కోలు త్రిమూర్తులని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో ఆయన పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తే గత వైకాపా పాలనలో అభివృద్ధి, సంక్షేమం అట్టడుగు స్థాయికి పోయిందని వెంకటేష్ విమర్శించారు. సిక్కోలు నియోజకవర్గం నగరాభివృద్ధికి అసలైన అడ్రస్ త్రిమూర్తులు కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ నాయకత్వమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎంతో ప్రాముఖ్యమైన రథసప్తమి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి అభివృద్ధి చేశారని, అలాగే కోడి రామ్మూర్తి స్టేడియం పునఃనిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయని, మరికొన్ని నెలల్లో స్టేడియం అందుబాటులోకి వస్తుందని వెంకటేష్ తెలిపారు. అలాగే ఆముదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ కృషితో శ్రీకాకుళం ఆముదాలవలస రోడ్డు బ్రహ్మాండంగా తయారవుతుందన్నారు. నగర ప్రజలకు, వ్యాపార వర్గాలు ఎంతో అవసరమైన, నిరంతరం ఉపయోగంలో ఉండే పురాతన పొట్టి శ్రీరాములు మార్కెట్ అటు ప్రజానీకానికి, ఇటు కొనుగోలుదారులకు, వినియోగదారులకు ఇబ్బంది పడే విధంగా తయారైందని, మార్కెట్లోకి వెళ్ళడానికి కూడా దారులు గందరగోళంగా ఉన్నాయని, వాటన్నింటినీ సరిదిద్ది వ్యాపార వర్గాలకు, ప్రజానీకానికి అనుకూలంగా నూతన మార్కెట్ నిర్మాణం చేయటానికి త్రిమూర్తులు చిత్తశుద్ధితో ఉన్నారని, ఇందులో ఎవరూ ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని ఎవరికీ అమ్మడం లేదని, ఇదంతా దుష్ప్రచారం మాత్రమే అన్నారు. మంచి సుందరమైన మార్కెట్ని పునర్నిర్మిస్తాం. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మనం వదులుకున్నామా, భవిష్యత్ తరాలు మనం చేస్తున్న తప్పులకి ఖచ్చితంగా మూల్యం మనం కాదు మన బిడ్డలు చెల్లించుకోవాల్సి వస్తుందని దయచేసి అందరూ సహకరించండి. ఇక మున్సిపల్ కార్యాలయం అది చాలా పురాతనమైనది, ఎంతో చరిత్ర గలది. ఎందరో మహానుభావులు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు, ఎంతోమంది మున్సిపల్ కౌన్సిలర్స్గా పనిచేశారు. అటువంటి పురాతన మున్సిపల్ ఆలయం ఇప్పుడు పెచ్చులు ఊడిపోయి పడిపోతుంటే అందులో పనిచేస్తున్న సిబ్బంది చాలా తీవ్ర ఇక్కట్లకు ఇబ్బందులు పడుతున్నాం. అది మేము చూసాం కల్లారా. అది పోగొట్టాలి. మంచి ఆలయం మున్సిపల్
కార్యాలయం కట్టాలని అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, శంకర్ గారు దృఢ నిశ్చయంతో ఉంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు P4 అనే ఒక పథకం పెట్టి పబ్లిక్, ప్రైవేటు అందరూ కలిసి దాంట్లో భాగస్వామ్యమై ఈ సమాజంలో ధనికులైన చాలామంది ఉన్నారు. వాళ్ళ సహకారంతో ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా జిల్లాని, నగరాన్ని, అందులో చాలా ప్రాంతాలను అభివృద్ధి చేసి పేదవాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేద్దామనే ఒక లక్ష్యంతో P4 పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, శంకర్ గారు మున్సిపల్ కార్యాలయాన్ని పడగొట్టి ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక సహాయంతో పునర్నిర్మించి మళ్ళీ అక్కడే మున్సిపల్ కార్యాలయం పెట్టి సుందరమైన కార్యాలయం అందజేస్తామంటే దాన్నేమో వక్రీకరిస్తూ మున్సిపల్ ఆఫీస్ని అమ్మేస్తారు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇటువంటి నిందలు అవసరమా? ప్రజలందరూ చూస్తారు, పత్రికలు ఉన్నాయి, ఇక్కడ పెద్దలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చాలామంది ఉన్నతమంది ఉన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ ఇక్కడ ఎవరు అక్రమాలు చేసినా, ఎవరు అన్యాయాలు చేసినా ఎవరు ఊరుకునే పరిస్థితులు అయితే ఈ రోజుల్లో లేవు. మహిళా సాధికారత మహోత్సవం మరియు మండా జగదాంబ గారి హస్తకళా వైభవం స్థానిక బాపూజీ కళామందిర్లో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవహరించిన శ్రీమతి గొండు స్వాతి, గౌరవ అతిథులుగా విచ్చేసిన SMDA గౌరవ అధ్యక్షులు డాక్టర్ మాలతి, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధీర, రేడియాలజిస్ట్ డాక్టర్ కనుగుల సహజ, జువనైల్ జస్టిస్ బోర్డు మెంబర్ శ్రీదేవి హస్తకళా వైభవంలో శ్రీమతి మండా జగదాంబ గారు తయారు చేసిన హస్తకళా వస్తువులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మండా జగదాంబ గారిపై రూపొందించిన డాక్యుమెంటరీని శ్రీ తరిణీ కృష్ణ యూట్యూబ్ ఛానల్ను అతిథులందరూ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. సభా కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ మహిళా సాధికారత మహోత్సవాన్ని నిర్వహించుకోవటం గొప్ప విషయమని, ముఖ్య అతిథి గొండు స్వాతి మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అవుతున్న రోజుల్లో తల్లిని గౌరవించి ఉమ్మడి కుటుంబం తాలూకా విలువలను చాటి చెప్పే విధంగా కార్యక్రమాన్ని రూపొందించటం గొప్ప విషయమని తరిణీ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను కొనియాడారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలందించిన మహిళలకు పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ICDS అధికారిని శాంతిశ్రీ, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, నిక్కు అప్పన్న, MV కామేశ్వరరావు, పైడి సింధూర, డాక్టర్ సత్తారు స్రవంతి, K భారతీ సౌజన్య, K నాగమణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బండారు రమణమూర్తి సంగీత సారథ్యంలో మధురిమలు, అలనాటి మధుర గీతాలు పలువురు గాయకులు ఆలపించారు. 83 సంవత్సరాలైనా కూడా వయస్సుని వెనక పెట్టి 35 సంవత్సరాల కుర్రవాళ్ళ ముందుకు ఉబురుకలు వేస్తున్నటువంటి నాన్నగారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి మహిళా సాధికారిత వేదికగా పెట్టి మరి మహానుభావులకి మా చేత దండలు వేయించినటువంటి కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్ఫూర్తి అనేది గొప్పది, భావితరాలకు అందించవలసినటువంటి బాధ్యత, చెప్పవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. దాంట్లో యువ నాయకులు గొండి శంకర్ తమ్ముడు లాంటి వాళ్ళు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు జిల్లాలో ఒక శాసనసభ్యులుగా. మరి అతనికి కూడా మనందరి తరఫున అతనికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ చక్కటి అవకాశం మా ప్రాంతం హిరమండలం మండలం పక్కనే తులగామ దగ్గర ఇంత మహానుభావులు ఉన్నారు. అది దేశ విదేశీ వ్యాప్తంగా కూడా అంత మహానుభావులు ఉన్నారని ఈ రోజే నేను నిజంగా తెలుసుకున్నాను. నాకు తెలియదు, నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. జగన్మోహన్ రావు గారికి, అలాగే మా తాతయ్య అయిన నిక్కప్పన్న గారికి, భూదేవమ్మ గారికి, తొలగాం సర్పంచ్ గారికి, ఇంకా పెద్దలందరికీ, ఇక్కడ వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శంకర్ గారు బందర్వాన్పేటలో ఉండడం వల్ల ఈ అవకాశం నాకు కలిగింది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మన శ్రీకాకుళం వాసి అయిన జి ఆనంద్ గారు మన జిల్లా యొక్క పేరుని దేశ విదేశాల్లో ఎంతో గర్వంగా చెప్పుకోగలిగేలాగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతటి మహనీయుల విగ్రహాన్ని నా చేతులతో ఆవిష్కరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
శ్రీకాకుళం బాపూజీ కళామందిర్ ప్రాంగణంలో సుమధుర గాయకులు జి ఆనంద్ విగ్రహావిష్కరణ గౌరవ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ సతీమణి శ్రీమతి స్వాతి శంకర్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. సంగీత ప్రియులకు స్వరమాధురి ద్వారా సుమధుర సంగీత రసాస్వాదన చేయించిన గాయక శిఖామణి శ్రీకాకుళం జిల్లా వాసి స్వర్గీయ గేదెల ఆనంద్ విశ్వవ్యాప్తంగా 8500 గాన ప్రదర్శనలు ఇచ్చి అందరి ఆదరాభిమానాలు పొందారు. 5 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 300కు పైగా చలనచిత్రాలలో పాటలు పాడి శభాష్ అనిపించుకున్న సుమధుర స్వర ఝరి జి ఆనంద్ శ్రీకాకుళం జిల్లాలో హిరమండలం మండలం తులగాం గ్రామంలో 1944లో జన్మించారు. జీబీఏ స్వరమాధురి అధ్యక్షులు జగన్మోహన్ రావు, నిక్కు అప్పన్న, మండా వెంకట కామేశ్వరరావు, కేఎల్ఎన్ మూర్తి, ఆనంద్ సోదరులు వీర్రాజు నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో ఆనంద్ విగ్రహ శిల్పి దివిలి హేమచంద్రను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఆనంద్ గారి విగ్రహం ఘంటసాల, బాలు గారి విగ్రహాల పక్కన పెట్టడం ముదావహమని, ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులను పేరు పేరున అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసపు జోగినాయుడు, ఆనంద్ గారి కుటుంబ సభ్యులు, తూర్పు కాపు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున ఆనంద్ గారి అభిమానులు పాల్గొన్నారు. అమ్మదయ చల్లని దీవెనలు అందరికీ ఉండాలని, అమ్మను తలుచుకుంటే సర్వకార్యసిద్ధి విజయమేనని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ అన్నారు. స్థానిక కుంచాల కురమయ్యపేట గ్రామం నందుగల శ్రీచక్ర రాజరాజేశ్వరీదేవి ఆలయ సన్నిధిలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా రాజరాజేశ్వరి తల్లిని దర్శించుకోవటానికి మరియు కుంకుమ పూజకి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారని, వేసవి తాపం ఎక్కువగా ఉన్నందున ఆలయానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టామని అధ్యక్షులు కోన అనిల్ కుమార్ అన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు తల్లి శ్రీచక్ర రాజరాజేశ్వరి సన్నిధిలో ఈ మహోత్తర కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని, జేసీఐ వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్ మాకు అన్ని రకాలుగా సూచనలు సలహాలు అందిస్తున్నారని, ఆయనతో పాటు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ప్రతి సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు అన్నారు. డాక్టర్ జామి భీమశంకర్ మాట్లాడుతూ వేసవి తీవ్రత ఎక్కువగా ఉందని, వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు తగు జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బలు తగిలే అవకాశం ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ తలకు టోపీ, మంచినీళ్లు పట్టుకుని బయటకు రావాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. రాజాం మున్సిపాలిటీ పరిధిలో గల రంగప్ప చెరువును ఆధునీకరణ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జేసీబీల సాయంతో చెరువు గర్భాన్ని చదును చేయటం మొదలుపెట్టారు. అయితే చుట్టుపక్కల ఉన్న కొందరి భూములను సైతం చదును చేయటంతో బాధితులు అధికారులను ప్రశ్నించారు. మా భూములను ఎందుకు చదును చేస్తున్నారంటూ అడగటంతో ఇది ప్రభుత్వ భూమి అని వారు చెప్పుకొచ్చారు. అయితే సర్వే నెంబర్ 114లో కొందరి ప్రభుత్వం గతంలో పట్టాలిచ్చిందని, సర్వే నెంబర్ 131, 132 నుంచి 5B, 133లలో తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులని, గత 40 సంవత్సరాలుగా తాము వ్యవసాయం చేసుకుంటూ పట్టాదారు పాస్బుక్ కలిగి ఉన్నామని రైతులు చెబుతున్నారు. అధికారులు తమకు గత 4 రోజుల క్రితం చెప్పి ఇప్పటికిప్పుడే భూమిని ప్రభుత్వ భూములలో కలుపుకోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పేదల భూములను ఇలా దౌర్జన్యంగా లాక్కోవటం సరికాదంటూ తమ భూమి తమకు ఇప్పించాలని ఆందోళన చేపట్టి జేసీబీలను అడ్డుకున్నారు. పేదలకు అండగా నిలవవలసిన ప్రభుత్వమే ఇలా పేద దళితుల భూములు లాక్కొని తమ పొట్ట కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామ సమీపంలో కల్లంలో పనిచేసుకుంటున్న జడ్డు చిన్నమ్మడు అనే మహిళపై బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మహిళ కళ్ళల్లో కారం కొట్టి మెడలో ఉన్న 3 తులాల పుస్తెలు తాడు లాక్కొని పోయాడు. దీంతో మహిళ మెడకు కోసుకొని గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రాజాం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ అశోక్ కుమార్ తెలిపారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో స్కూల్ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. రాంగ్ రూట్లో వస్తున్న సురేష్ స్కూలుకు చెందిన బస్సు ద్విచక్ర వాహనదారుని ఢీకొనటంతో ఈ విషాదం చోటు చేసుకుంది. తమ కుటుంబంలో జరగబోయే వివాహం పిలుపుకు వెళ్తున్న గొర్లె మోహన్ రావు అనే యువకుడు తిరుగురాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో విషాదం చోటు చేసుకుంది. విపి రాజుపేట గ్రామం వద్ద రాంగ్ రూట్లో వెళ్తున్న స్కూల్ బస్సు ఢీకొనటంతో కోటిపల్లి గ్రామానికి చెందిన గొర్లె మోహన్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని హుటాహుటిన పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న మరో వ్యక్తి గొర్లె విశ్వేశ్వరరావుకు సైతం తీవ్ర గాయాలయ్యి పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థులను బస్సులోనే వదిలేసి సురేష్ స్కూలుకు చెందిన డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారీ అయినట్టు తెలుస్తోంది. ఎన్నోసార్లు ఆ ప్రాంతం వద్ద అప్రమత్తంగా వెళ్లమని డ్రైవర్కు చెప్పినప్పటికీ అతి వేగంగా డ్రైవ్ చేసేవాడని స్కూల్ యాజమాన్యానికి విషయం తెలియజేసినా ఇంతవరకు స్పందన లేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాగోలులో ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్ ఫౌండేషన్ స్టోన్ 14 ఏప్రిల్ 2025న ఉదయం 9 గంటలకు పడబోతోందని జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్ ఏర్పాటు ముఖ్యోద్దేశ్యం సైనికుల అవసరాలన్నీ ఒకే చోట లభ్యమయ్యే దిశగా ప్రభుత్వ ప్రయత్నమని, ప్రస్తుతానికి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ మరియు సైనిక ఆరాం ఘర్ల నిర్మాణానికి శాంక్షన్ లభించిందన్నారు. ఇంకా ఈ కాంప్లెక్స్లో ఈసీహెచ్ఎస్, పోలీక్లినిక్ మరియు క్యాంటీన్లు కూడా త్వరలో వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమం శంకుస్థాపన సెంట్రల్ ఏవియేషన్ కేబినెట్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు చేయనున్నారని, అలాగే ముఖ్య అతిథిగా స్టేట్ అగ్రికల్చరల్ మినిస్టర్ కింజరాపు అచ్చెన్నాయుడు ఉంటారన్నారు. సభాధ్యక్షులుగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, గౌరవ అతిథిగా స్టేట్ సైనిక్ డైరెక్టర్ విశ్రాంత బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి విఎస్ఎం వస్తారన్నారు. జిల్లా కలెక్టర్ మరియు సైనిక బోర్డు ప్రెసిడెంట్ అయిన స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఐఏఎస్ హాజరవుతారన్నారు. మూగ జీవాలను చంపకు, అలా చంపిన అమాయక జీవి మాంసాన్ని తినకు అని నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వల్లూరి శివ నాగకృష్ణ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరం ఎన్జిఓ హోంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్లో భాగంగా శ్రీకాకుళం ఈఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సుమారు 2000 మందితో నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీ అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ప్రారంభమై శ్రీకాకుళం పురవీధుల్లో ధ్యాన యోగులతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ర్యాలీ అనంతరం మహా సంగీత విద్వాంసులచే సంగీత వేణునాద ధ్యానం, ప్రముఖ గురువులు, ముఖ్య అతిథులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అనుభవాలు, ఆధ్యాత్మిక సందేశాలు అందించడం జరుగుతుందన్నారు. కూచిపూడి నృత్య బృందం నృత్య కార్యక్రమాలు, సంస్కృతి కార్యక్రమాలు అంబేద్కర్ ఆడిటోరియంలో తిలకించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ బాలాజీరావు, కన్వీనర్ శివ, పొందూరు రామారావు, శ్రీనివాసరావు, నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంపదను దానం చేసిన వాటి ద్వారా వచ్చే పుణ్యం చంపబడుతున్న జీవిని కాపాడడం ద్వారా వచ్చే పుణ్యంలో 16 వంతు కూడా కాదు. అంటే మనిషి ఒక జీవిని చంపడం ద్వారా కానీ, కొట్టడం కానీ, తిట్టడం ద్వారా కానీ, అలాగే వ్యతిరేక భావాల ద్వారా కానీ, ఆ వ్యతిరేక అంటే అధర్మాన్ని ఆచరిస్తే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అతని మీద పడడమే కాకుండా సమాజం మీద పడుతుంది. కాబట్టి ఈ అహింస యజ్ఞాలు, ధ్యాన యజ్ఞాల ద్వారా ఈ భూమండలంలో ధర్మ సంస్థాపన కోసం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఈ కార్యక్రమాల ద్వారా ధ్యానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అహింసని మా బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారి సంకల్పం ఒకటే, ఏంటంటే ఆయన ఏమన్నారంటే, నా ఒకే ఒక్క కోరిక, ఒక్కగానొక్క కళ, అహింసాయుత భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడం అన్నారు. అంటే మనం జనరల్గా చూస్తాం, మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది, స్వతంత్రం వచ్చింది విదేశీయుల నుంచి. అదేవిధంగా మనిషి తనకు తాను స్వాతంత్రం పొందాలన్నా కానీ, అదేవిధంగా ఇతరులకి స్వేచ్ఛ ఇవ్వాలన్నా కానీ తనెవరో తెలుసుకోవాలి. దానికి మూలం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ధ్యానం. కాబట్టి దాంట్లో భాగంగా ఇప్పుడు రేపు జరగబోయే కార్యక్రమం
నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ, అలాగే మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, నవయుగ వైతాళికుడు, నిమ్న జాతుల ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 14న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట గ్రామంలో జరుగుతుందని దళిత సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విద్యావేత్త, సామాజిక చైతన్యశీలి, ఉత్తమ అధ్యాపకులు ప్రొఫెసర్ కెఆర్ రజని, అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి హాజరవుతున్నారు. ఈ జాతరలో శ్రీకాకుళం జానపదాలు, కోలాటం, తప్పెటగుళ్ళు, ధింసా నృత్యం, డప్పు కళాకారులు, బోనెల అసిరయ్య, బుడబుక్కల పాటలు, వివిధ కళా నృత్యాల ప్రదర్శన ఉంటుందని, అధిక సంఖ్యలో ప్రజలు హాజరై కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ జాతర యొక్క కరపత్రాలు ఉప్పినివలస దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు పిలుపునిచ్చారు. శనివారం ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హరనాథరావు, గౌరవాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కరిస్తామని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కూటమి నేతలు ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమలు చేయటానికి పూనుకోవటం కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తుందని విమర్శించారు. కార్మిక వర్గాన్ని నమ్మించి మోసగించటం పాలకులకు పరిపాటిగా మారిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు కాకుండా తీసుకొచ్చిన మెమో 12-14ను నేటికి రద్దు చేయలేదని అన్నారు. బిల్డింగ్ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి గత 5 సంవత్సరాలుగా జిల్లాలో లేబర్ కార్యాలయాలలో మంజూరు చేసి నగదు రాకుండా ఆపేసిన క్లెయిమ్స్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏర్పాటు చేసిన బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ యాక్ట్ ఫలితంగా అన్ని రాష్ట్రాల్లో బిల్డింగ్ వర్కర్స్ కి సంక్షేమ పథకాలు, సంక్షేమ బోర్డులు ఏర్పాటు పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్నటువంటి తెలంగాణలో యాక్సిడెంట్ అయ్యి ప్రమాదవశాత్తు కరోనా కార్మికులు చనిపోతే 6 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తా ఉన్నారు. కర్ణాటకలో 10 లక్షలు ఇస్తా ఉన్నారు. ఇట్లా అన్ని రాష్ట్రాల్లో మన పక్కన శ్రీకాకుళం పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. చుట్టుపక్కల భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి పథకాలు అమలు జరగడం లేదు. కానీ బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు 4,000 కోట్ల రూపాయలు పైబడి నిధులున్నాయని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మన శాసన మండలిలో సమాధానం ఇచ్చారు. కాబట్టి 4,000 కోట్ల రూపాయల నిధులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఈ రాష్ట్రంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలి. 12-14 ఏదైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ఆటంకంగా ఉన్న మెమో 12-14 ఉందో ఆ 12-14 మెమోను రద్దు చేయాలని చెప్పని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. భవన నిర్మాణ కార్మికులు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా పునరుద్ధరించాలని, అలాగే భవన నిర్మాణ కార్మికులకి ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. అలాగే దీనికి ప్రత్యేకంగా గత ప్రభుత్వం మనకు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ ద్వారా ఇచ్చేటువంటి మాటల్ని అమలు చేయకుండా ఇప్పుడు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని నిలిపేసింది. అలాగే సెస్ రూపంలో వసూలు చేసిన సొమ్ము 4,000 కోట్లకు పైగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. కాబట్టి ఆ డబ్బులు వెంటనే తీసి భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు చేయాలి. సంక్షేమ బోర్డును ఓపెన్ చేసి ప్రభుత్వాలు ప్రజలకి భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమానికి ఖర్చు చేయాలని కోరుకుంటూ, లేని పక్షంలో ఏప్రిల్ 24వ తేదీని మేము ఇక్కడ శ్రీకాకుళం కలెక్టర్ దగ్గర దీన్ని నిరసన తెలియజేస్తాం. వెంటనే గుర్తించి రాబోయే గతంలో ఉన్న ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులకి అన్యాయం చేయబట్టే మట్టి కొట్టుకుపోయినాయి. అదే పరిస్థితి ఈ రాష్ట్రానికి రాకుండా చూసుకోవాల్సిందిగా భవన నిర్మాణ కార్మికుల ద్వారా ఈ హెచ్చరిక మేము జారీ చేస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ నాయకులు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పి జీవన్ కుమార్ యొక్క ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బిషప్ బర్నబాస్ బింకం అధ్యక్షతన శనివారం పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆదరణ కూడిక శ్రీకాకుళంలో స్థానిక మెర్సీ చర్చిలో ఘనంగా జరిగింది. క్రైస్తవుల ఐక్యత కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జనరల్ సెక్రటరీ ఇమ్మాన్యుయేల్ అల్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పలు ప్రాంతాల నుంచి దైవ సేవకులు, శ్రీకాకుళం పట్టణ నాయకులు మరియు క్రిస్టియన్ సెక్యులర్ సర్వీస్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రవీణ్ పగడాల గారి యొక్క జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ అది ఓదార్పు కానివ్వండి, ఆదరణ కానివ్వండి, మరొక కానివ్వండి ఆదరణ జరిగించాలని వారు ఆదేశించిన ఆదేశం మేరగా మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ స్థలంలో ఈ కార్యక్రమాన్ని జరిగించడం అనేది జరిగింది. మరి ప్రవీణ్ కుమార్ గారు ప్రభువునందు నిద్రించి ఇప్పటికే 8 రోజులు దాటిపోయింది. అయితే ఇంకా సరైనటువంటి సమాచారం క్రైస్తవానికి తెలియలేదు. అది పూర్తిగా తెలుస్తుందనేటువంటి ఉద్దేశాలు కూడా మనకు లేవు. ఇది ఎలా ఉంటుండగా రాష్ట్రంలో అనేక మంది సేవకుల మీద నిఘా ఉన్నటువంటి మాట వాస్తవమే. అందుచేత మనము దైవ సేవకుని కుటుంబానికి ఆదరణ కలగడానికి దేవుడు వారికి ఓదార్పునిచ్చి వారు విడిచి వెళ్ళినటువంటి ఆ పరిచర్యను కొనసాగించడానికి భార్య బిడ్డలకు వారి సహచరులకు దేవుడు శక్తినిచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆ కుటుంబానికి అండగా మనము నిలబడాలి. ఈరోజు భయం కంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే భయం కంటే బాధ ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే ఏదైతే డాక్టర్ ప్రవీణ్ గారి విషయంలో అనుచిత వ్యాఖ్యలు, ఆలోచన విధానాలు రకరకాలుగా పుట్టున్నాయి. అదే కొనసాగింపబడి ఒక తీర్మానంగా ఈరోజు సమాజంలో నడుస్తుంది. ఈ విషయమై నేను బాధ కలిగి ఉన్నాను. అయినప్పటికీ లోకరక్షకుడైన క్రీస్తు వారు సమస్త మానవాళిని కూడా ప్రేమిస్తూ ఆదరిస్తున్నారనే విశ్వాసంతో కూడా శత్రువును సైతం ప్రేమించమని ప్రభు యొక్క ఆజ్ఞలను కూడి దేవుని పరిశుద్ధ నామంలో కూడా సాగడానికి ఇష్టపడుతున్నాం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా స్వామివారి సుమంగళి అర్చన, నీలమణి ధారణ, నాగబలి ప్రయుక్త చక్రతీర్థం శ్రీ స్వామివారి ఇంద్రపుష్కరిణిలో కన్నుల పండుగగా జరిగాయి. తిరువీధి అనంతరం ఉత్సవమూర్తుల ఆలయ ప్రవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ పర్యవేక్షకులు ఎస్ కనకరాజు మరియు సీనియర్ సహాయకులు అట్టాడ శ్రీనివాసరావు, సీనియర్ సహాయకులు శోభనాద్రాచార్యులు, ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.